కింద లోకంలో ఇద్దరు మహామహులు ఉన్నారు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, మహాభక్తులు. వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే పరమశివుణ్ణి ప్రార్థించారు, ఇంద్రుణ్ణి ప్రార్థించారు, బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుణ్ణి అందరినీ ప్రార్థించి వాళ్ళకు వరం కోరుకున్నారండి. ఏమిటో తెలుసునా, మనకందరికీ తెలివితేటలు. మరి వరం కోరుకున్న రాక్షసులు ఇచ్చిన దేవతలు తప్ప అది, వాళ్ళు నాశనం ఎందుకు అవుతున్నారండి? చాలామంది పరమశివుల వారిని ఇదే తప్పు పడతారు. మరి వాళ్ళ భక్తులు ఎందుకు ఎదుగుపోతున్నారు? వరానికి ఫలితం ఇవ్వడం పరమశివుని తప్పు కాదు. పైన ఆయనకి ఏం పెట్టాం పేరు? బోళాశంకరుడు. బాబు, బోళాశంకరుడు కాదు, బోలా శబ్దానికి అర్థం వేరే ఉంది. అంటే ఆసుతోష, వెంటనే సంతోషిస్తాడు. నీ దగ్గర పనివాడు పనిచేస్తే వాడు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తావు డబ్బు, నీ తప్పు కాదు. వాడు తాగి తందనాడితే నిన్ను తిడితే ఎలాగా? చెప్పింది వాడు తప్పు. అలాంటి భక్తులంతా అదే చేశారు, వరాలు పొంది చెయ్యకూడని తప్పులు చేశారు. అందుకని ఆ వరాలు ఇచ్చిన స్వామి వచ్చి చంపడం కూడా జరిగింది కొన్ని చోట్ల. ఇది అర్థం తెలియకుండా మాట్లాడద్దు మనం. అందుకని ఆ రాక్షసుడిద్దరు ఏం కోరారో తెలుసా అంటే, మేమిద్దరము సమాన బలం కావాలి, అంతేకాదు మాకు మరణం అన్నది రాకూడదు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇది కుదరదు బాబు అన్నాడు. అయ్యా, మాఘ వైభవంలో శ్లోకాలే చెప్పుకుంటుంటే మనకి సమయం చాలదు కనుక ఆ తత్వాన్ని సూక్ష్మంగా చెప్పుకుంటూ వెడుతున్నాం. మనం కొత్త విశేషాలు చెప్పుకుంటున్నాం. అలాగా వాడి వల్ల నా చావు ఉండాలి, నా వల్ల వాడి చావు ఉండాలి. అంటే ఇద్దరము యుద్ధంలో ఉండి కొట్టుకు చావాలి తప్ప మమ్మల్ని వేరేవాడు చంపకూడదు. ఐడియా బాగుంది కదండి. కానీ వీళ్ళిద్దరూ ఎంత ప్రేమ అంటే, వీడు లేకపోతే వాడన్నం తినడు, వాడు లేకపోతే తను నిద్రపోడు. ఇలా ఉన్నారు. పాపం బ్రహ్మచారుడుగా ఉన్నారులేండి, పెళ్ళిళ్ళు అయితే చేసుకోలే.